పురాణాల కాలం టైంలో కట్టినవి ఉంటాయి కదా గుళ్ళు, చూసాం మనం ఇంతకుముందు. బట్ అదే స్ట్రక్చర్, అదే క్వాలిటీతోని ఇప్పుడు మనకు తెలిసి ఈ తరంలో ఇలాంటి గుళ్ళు కట్టారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇది ఎలక్ట్రిక్ కార్స్ అండి. కింది నుంచి అంటే ముసలి వాళ్ళకు, వికలాంగులకు, అంటే నడవడానికి రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా దేవాలయం వాళ్ళు ఇలా అరేంజ్ చేశారట. కనుక్కుంటే చెప్పారు, చాలా బాగుంది. ఇది ఫ్రీ సర్వీస్ అంటండి. ఎవరైనా సరే పెద్దవాళ్ళు వెళ్తే మాత్రం తప్పకుండా అలాంటి ఎలక్ట్రిక్ కార్స్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని, డైరెక్టర్ని. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వద్దామని చెప్పేసి ట్రావెల్ చేస్తున్నాను. ట్రావెల్ చేసి ఆ ట్రావెలింగ్ వీడియో మీకు పెట్టాలని నేను చూస్తున్నాను. సో ఏంటో తెలుసా, ఎక్కడో తెలుసా, ఇప్పుడు మన యాదగిరిగుట్ట ప్రయాణం మొదలైంది. యాదగిరిగుట్టకు చేరుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఎంట్రన్స్లో ఉన్న పార్క్ చూస్తున్నాను. చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగా పెంచారు ఇక్కడ. అంటే నేను ఇది కొత్తగా కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం, అందుకోసం నేను అన్ని చూస్తూ ఉన్నాను. సో ఇదండి ఎంట్రన్స్. అంటే ఇది కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఎంట్రన్స్ అంట. పాదచారులు వెళ్ళడానికి. అది చూసారా ఎలా ఉందో డెకరేటివ్గా, చాలా బాగా పెంచారండి మొత్తం అంతా. సో ఇట్లా చూస్తూ అంటే మనం పాత చూసినప్పుడు, కన్స్ట్రక్షన్ కాకముందు చూసినప్పుడు ఇంత లేదు. చాలా బాగా అనిపించింది నాకు చూడడానికి, ఫస్ట్ టైం చూడగానే. సో ఫ్రెండ్స్, చూసారా ఆ శిల్పకళలు ఎలా ఉన్నాయో? దగ్గరికి వెళ్ళి మరీ చూశాను నేను అవి ఎలా ఉన్నాయి ఏంటి అని. మొత్తం అంతా రాతిదండి, సిమెంట్ది కూడా కాదు, రాతితో చెక్కింది, రాతి మీద చెక్కింది అవి శిల్పాలు. గోపురం, ఆ గోపురం చూస్తూ అలాగే ఉండిపోయాను కొంతసేపు. చాలా బాగా అనిపించింది. తెల్లవారుజాము అన్నమాట. చూడండి ఎలా ఉందో ఆకాశం, అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. వాతావరణం కూడా చాలా బాగుంది అక్కడ ఆ టైంలో. సో తెల్లవారుజామున కాబట్టి అక్కడ రష్ కూడా తక్కువే ఉంది మొత్తం అంతా. చూడండి మళ్ళీ చూపిస్తాను, దగ్గర నుంచి చూశాను అనమాట. ఇలా నరసింహ అవతారం మూర్తి చాలా బాగా చెక్కారండి మొత్తం. సో అలా వెళుతూ చూస్తున్నాము. ఎంతసేపు చూసినా చూడాలనిపించింది మొత్తం. సో ఇంకో సైడ్ నుంచి అలా వ్యూ చూడండి ఒకసారి. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. అలా వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వచ్చేసి ఇంకా కాటేజ్ తీసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో కాటేజ్ కోసం వచ్చాను. ఈ కాటేజ్ కూడా ఎగ్జాక్ట్గా గుడి వెనక్కే ఉందన్నమాట. అందుకోసం ఈ వ్యూ చూపిస్తున్నాను మీకు. గుడి వెనక్కే ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ కాటేజెస్ ఉన్నాయండి. సో గవర్నమెంట్ కాటేజెస్ ఎలా ఉంటాయి ఏంటో మీకు తెలిసిందే. మన పాత కాటేజెస్ అవి, కొత్తగా నిర్మించింది ఏం కాదు. సో ఆ కాటేజెస్ ఇలాగే గుడి వెనక్కి అనమాట, ఎగ్జాక్ట్గా వెనక్కే ఉంది దారి. ఆ దారిలో ముందుకెళ్తే ఇక్కడ కాటేజెస్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది దేవాలయానికి సంబంధించిన కాటేజెస్. సో అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం. మాకు ఇక్కడ లక్ష్మీ సదనంలో ఇచ్చారు రూమ్. సో అక్కడ లోపలికి వెళ్ళాను. చాలా బాగుంది రూమ్ కూడా, పర్లేదు, నీట్గానే ఉంది రూము. ఇక్కడ నుంచి గోపురం చూస్తే చాలా మంచిగా అనిపించిందండి. సరే అని ఇంకా గుడి దర్శనం చేసుకుందామని, దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళాను. అక్కడ ఆటో పైన వరకు ఆటో వెళ్ళాను. ఆటోలో అక్కడ దిగిన తర్వాత డబ్బులు, టికెట్ దర్శనం తీసుకుందామా, ఫ్రీ దర్శనం తీసుకుందామా అని ఆలోచించాను. బట్ రష్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. కానీ ఇక్కడ ఈ ప్లేస్ ఇంతకుముందు ఎలా ఉండంటే చుట్టుపక్కల అంతా మొత్తం అంతా కొట్లు ఉండేటివి. ఇటు సైడ్ అంతా ఆ హోటల్ ఉంది చూసారా, ఆ హోటల్ అయితే అక్కడే ఉందన్నమాట. సో అలానే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. బట్ అక్కడ నుంచి లోపల తీసుకోలేదు, కెమెరా అలౌడ్ లేదు. సో అందుకోసం లోపల తీసుకోలేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నాను మళ్ళీ వ్యూ. ఇది బయటకు వచ్చిన తర్వాత కెమెరా తీసుకొని ఒకసారి మొత్తం అన్ని గోపురాలు పైన మొత్తం అంతా తీద్దాం గుడిని అని చెప్పేసి స్టార్ట్ తీశాను. ఫస్ట్ గోపురం చూశారు కదా, ఇది వచ్చేసి మన ఈ షట్టర్ ఉంది కదా, షట్టర్ లాగా ఉంది, చాలా బాగుంది, చాలా హైట్లో ఉందన్నమాట. అంటే ఇది రథానికి సంబంధించిన షట్టర్, ఇది స్వామివారి రథానికి సంబంధించింది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, టోటల్ పైన గోపురాలు, టెంపుల్ చాలా చాలా బాగుంది కదా చూడడానికి. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. జనాలు కూడా తక్కువే ఉన్నారు.
చాలా తక్కువ. ఇది వచ్చేసి మెయిన్ గోపురం అండి. పైన మెయిన్ గోపురం అనమాట. ఈ గోపురం తీయాలని చాలా చాలా కష్టపడ్డాను నేను. చాలా బాగుందండి. అంటే మొత్తం రాతి గోపురమే అండి. రాతి గోపురం ఇది ఉంది ఇంతకుముందు, కానీ ఇంకా మంచిగా చేశారు దీన్ని డెకరేటివ్గా. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందు ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఇంతకుముందు ఎంతలా ఉండేది, మొత్తం షాప్స్ అన్ని పైన అంతా చిందరవందరగా గజిబిజిగా ఉండేది. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది సాయంత్రం అనమాట, మనం వెళ్ళింది సాయంత్రము చూడడానికి. సాయంత్రం వ్యూ చూడండి ఎంత బాగుందో డెకరేట్. మొత్తం అంతా చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి గెస్ట్ హౌస్లు అనుకుంటానండి. రెండు గెస్ట్ హౌస్లు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళవి. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్లలో ఉంటారో తెలియదు, పెద్దవాళ్ళు. సో గెస్ట్ హౌసెసే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలుసు వాటి గురించి నాకు కామెంట్ చేయండి. వ్యూ చూడండి, సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు అనమాట. చాలా బాగుంది. ఈ డెకరేటివ్ లైట్స్ చూసారా ఎంత బాగున్న వ్యూ చూడండి. సూర్యుడు ఒక దిక్కు, కోతి, ఈ డెకరేటివ్ లైట్స్ చాలా చాలా బాగా అనిపించింది వ్యూ. అందుకోసమే ప్రత్యేకంగా వీటికి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చూద్దాం ఎలా ఉంది అని మొత్తం అంతా రికార్డ్ చేశానండి. చాలా చాలా బాగా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. అలా అన్నీ చూస్తుంటే అసలు ఆశ్చర్యంగా అనిపించిందండి నాకైతే. ప్రతి ఒక్కటి ఆ శిల్పాలు ఎలా చెక్కారు అంటే పాతకాలపు గుళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. సేమ్ టు సేమ్ అలాగే చెక్కారు. చాలా బాగా అనిపించింది. ఇది చూడండి ఫుల్ టెంపుల్ అనమాట. మొత్తం ఒక సైడ్ నుంచి తీశాను. పిక్చర్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫుల్ టెంపుల్ అనమాట. అన్ని గోపురాలు ఒక దగ్గర కనబడడం. సో ఇక్కడ నుంచి బయటికి చూస్తే మాత్రం ఎంత బాగుంది చూసారా. బయట మొత్తం ఇల్లులు, ఇంతమంది జనాభా ఇక్కడ ఉన్నారు. కొండ కింద ఇల్లులు అనమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. సూర్యుడు అస్తమిస్తూ ప్లస్ ఆ వ్యూ మొత్తం ఇల్లులన్నీ చాలా మంచి చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాను. శిల్పాలు చూస్తూ ఉన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. ఎందుకంటే ఇలాంటి గుళ్ళు చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర. శిల్పాలు కట్టినవి ఉన్నాయి, శిల్పాలతో కట్టినవి ఉన్నాయి. కానీ అది ఎప్పుడో పురాణాల కాలం టైంలో కట్టినవి ఉంటాయి కదా గుళ్ళు, చూసాం మనం ఇంతకుముందు. బట్ అదే స్ట్రక్చర్ అదే క్వాలిటీతోని ఇప్పుడు మనకు తెలిసి ఈ తరంలో ఇలాంటి గుళ్ళు కట్టారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. పాత గుళ్ళలో ఇలా ఉండేటివో సేమ్ అలాగే ఉందండి స్ట్రక్చర్ అయితే. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఆ పిల్లర్స్ అలా వస్తూ గోపురం అలా కనబడుతూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నాకు. మొత్తానికైతే అసలు ఏం తీస్తున్నంతసేపు తీయాలి అనిపిస్తుంది వీడియో. అసలు అంత బాగా అనిపించింది నాకు వీడియో. కానీ లోపల కూడా తీసుకెళ్తే లోపల కూడా ఉంటే బాగుండు అనిపించింది వీడియో. కానీ లోపలికి అలౌడ్ లేదు కదా మనకు. అందుకోసమే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఈ స్ట్రక్చర్ చూస్తున్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేను. సరే ఇంకా మెయిన్ గోపురం నుంచి బయటకు వచ్చేసి ఇంకా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడ గుడి దగ్గరలోనే ఇంకో టెంపుల్ ఉందంట. ఎలాగో ఈ టెంపుల్ని మొత్తం మనం చూడలేకపోయాము. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం, ఆ టెంపుల్ని కూడా చూద్దాం. ఆ టెంపుల్ని చూసే ముందు ఒక్కసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్దాము. చూడండి ఎంత బాగుందో వ్యూ ఈ సైడ్ నుంచి తీస్తే. ఇప్పుడే లైట్స్ వేసారండి. ఆ లైటింగ్ వెలుగులో అయితే ఇంకా బాగుంది. ఇంకొంచెం చీకటి అయితే ఇంకా బాగుంటుండే అనుకున్నాను. ఈ లైటింగ్ వెలుగులో చాలా బాగుంది. బట్ మనం అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళాలి మనం కిందికి.
లాంగ్ నుంచి తీద్దామని చెప్పేసి అలా తీసాను వీడియో. మొత్తం అన్ని గోపురాలు వచ్చే విధంగా. ఇక్కడ ఒకటి కనిపించిందండి నాకు, ఇది ఎలక్ట్రిక్ కార్స్ అండి. కింది నుంచి అంటే ముసలి వాళ్ళకు, వికలాంగులకు, అంటే నడవడానికి రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా దేవాలయం వాళ్ళు ఇలా అరేంజ్ చేశారట. కనుక్కుంటే చెప్పారు, చాలా బాగుంది. ఇది ఫ్రీ సర్వీస్ అంటండి. ఎవరైనా సరే పెద్దవాళ్ళు వెళ్తే మాత్రం తప్పకుండా అలాంటి ఎలక్ట్రిక్ కార్స్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూసాక పూర్తి టెంపుల్ అన్నమాట. అలాగే దిగి వస్తూ ఉంటే ప్రసాదాల కౌంటర్ ఉంది అక్కడ. జనాలు లేరు అనుకోండి, అంటే ఆ రోజు జనాలు లేరు, మేము వెళ్ళిన రోజు, అందుకోసం మాకు అంతా తొందరగా అయిపోయింది. అలా ప్రసాదాలు తీసుకొని బయటకు వస్తే ఇక్కడ పక్కనే ఉంగరాలు, ఆ తాడులు ఉంటాయి కదా, అవన్నీ కనబడ్డాయి. చాలా బాగున్నాయి. అక్కడ కూడా చాలామంది వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒక ఉంగరమో ఏదో ఒక తాడో తీసుకొని వెళ్తుంటారు. కానీ బాగున్నాయి, పర్లేదు. అవి ఎంతవరకు అంటే రాగి తీసుకుంటే అది కలర్ ఉంటుందో లేదో తెలియదు, కానీ సరే అని అలా బయటకు వచ్చేసాను. ఇంకా గుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న గుడి ఏంటో చెప్పాను కదా, గుడికి వెళ్దామని. అదే ఇదండి మన లోటస్ టెంపుల్ అంట. ఇది ఎగ్జాక్ట్గా గుడి బ్యాక్ సైడే ఉందండి, మన గుట్ట బ్యాక్ సైడే ఉంది ఈ టెంపుల్. కంపల్సరీగా మీరు అందరూ కూడా గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా దర్శించుకోండి. ఎందుకంటే అక్కడ నుంచి నేను కిందికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇదండి ముఖద్వారము. ముఖద్వారం పైన వినాయకుడు అండి, విఘ్నేశ్వరుడు ఉన్నాడు. చాలా చాలా బాగున్నాడు అనమాట, చాలా బాగున్నాడు. ఎందుకంటే విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత ఏ పూజలైనా చేస్తారు అనే నమ్మకం ఉంది కదా. సో అందుకోసం ఎదురుగానే వినాయకుని పెట్టారు. చాలా చాలా బాగుంది. అలా లోపలికి వెళ్ళాను అనమాట, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి. ఇటుపక్క అటుపక్క స్తంభాలు పెట్టారు, 7 స్తంభాలు. చాలా బాగుంది చూడ్డానికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటుందని. ఇది లోటస్ టెంపుల్ అని. సో గోపురం అయితే ఫుల్లీ కలర్ఫుల్ అండి, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది అన్నమాట. అమ్మవారి విగ్రహాలు ఆ లోటస్ టెంపుల్లో పైన ఇది వచ్చి చూశారు కదా, ఇది వచ్చేసి ఒక తామర పువ్వు అనమాట. లోటస్ అంటే తామర అంటారు కదా, ఆ తామర పువ్వు లోపల ఉండే గుడి లాగా ఉందన్నమాట. ఆ రెక్కల మీద ఉన్న గుడి చాలా బాగుందండి. స్తంభం ఉందండి, టోటల్లీ అమ్మవారి విగ్రహాలు ఇవి. అంటే అమ్మవారి విగ్రహాలు అనమాట. చాలా చాలా బాగున్నాయి మొత్తం చూడ్డానికి. చాలా హైట్గా ఉంది స్తంభం కూడా. ఇందాకే చెప్పాను కదా తామర పువ్వు రేకులని, ఆ తామర పువ్వు రేకుల మీద ఉన్న విగ్రహాలు అనమాట. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్, చూడ్డానికి చాలా చాలా బాగుంది. పూరేకుల మీద ఉన్న అమ్మవారి విగ్రహాలు అనమాట. దాని ముందే ధ్వజస్తంభం ఉంది, చాలా హైట్లో ఉందండి ధ్వజస్తంభం. ఇంకో చూడండి, మీకు చూపిస్తాను. ఎంత హైట్లో ఉందంటే అంత హైట్లో ఉంది. నేనే తలగా ఇలా పైకెత్తుకుని చూడాల్సి వచ్చింది. చాలా హైట్లో ఉందన్నమాట. బాగుంది, చాలా బాగుంది చూడ్డానికి. ఇది మెయిన్ డోర్ అండి గుడిది. ఇక్కడ చూడండి పూరేక్కలు అనమాట. చాలా చాలా బాగుంది. లోటస్ పువ్వులో మధ్యలో ఉండే టెంపుల్ కాబట్టి దీన్ని లోటస్ టెంపుల్ అని పెట్టారు పేరు. అంత స్ట్రక్చర్ అంతా చాలా బాగుందండి. ఈ స్ట్రక్చర్ మొత్తం అక్కడ అన్ని గోపురాలు, చిన్న చిన్న గోపురాలు లాగా పెట్టేసి ఇటు సైడ్ పైన చిన్న చిన్న గోపురాలు పెట్టేశారు. అవి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు ఫస్ట్, కానీ తర్వాత వెళ్తే తెలిసిందండి. అది ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క ప్రతిష్టమైన పేరు ఉందని చెప్పేసి. మన మొత్తం ఇండియాలోకి సంబంధించిన అన్ని గుళ్ళల్లో అమ్మవార్లు, దేవతలు ఎలా ఉంటారో మొత్తం అంతా ఉన్న గోపురాలట అవి. 108 గోపురాలు ఉన్నాయండి టోటల్గా. అవి మీకు ముందు ముందు చూపిస్తాను నెక్స్ట్ ఈ వీడియోలోనే కంటిన్యూగా. చూసారు కదా, అమ్మవారు ఒక రేకు పైన ఉంది. చాలా బాగుందండి అమ్మవారి రూపం మీద చూస్తుంటే. క్లోజ్ చేస్తే ఎంత అందంగా ఉంది అమ్మవారు, మాత్రం అంత అందంగా ఉంది, చాలా బాగుంది. హోమగుండం అండి, ముందే ఉంది గుడి ముందే ఉంది హోమగుండం అనమాట.
ఇదండి. ఇదొచ్చేసి దేవుడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడు, ఏంటి అన్నది చూపిస్తుందనమాట. దానికి సంబంధించిన గోపురం. ఏ టెంపుల్‌లో ఏ దేవుడు ఎలా ఉన్నాడు, విగ్రహం ఎలా ఉంది అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తున్నారనమాట. ప్రతి దగ్గర ఒక్కొక్క రూపం ఒకదానికి అసలు చేంజ్, అసలు పోలికే లేదండి. అలా ఉంది మొత్తానికి. టోటల్ డిఫరెంట్ చేంజ్ ఉందన్నమాట. ఒకదానికి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. చాలా బాగా చెక్కారండి. చూసారు కదా! అంటే దీనిపైనే ఆ గోపురం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి సంబంధించిన గోపురం అనమాట. అలాగా టోటల్లీ 108 ఉందండి. 108 గోపురాలు మీకు ప్రతి ఒక్కటి చూపిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కటి తీసాను. తీసి నాకే అలసట వచ్చింది, కానీ ఆ గోపురాలు మాత్రం అస్సలు ఎండ్ అవ్వలేదన్నమాట. అంత బాగున్నాయి చూస్తూ ఉంటే. శేషనాగుల మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తి బ్రహ్మ, స్వామివారి బొడ్డులోంచి పుట్టిన బ్రహ్మ అంటారు కదా. సో ఇది నాకు కూడా కరెక్ట్గా తెలీదు ఎక్కడుందో, బట్ చాలా చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా. అవే విగ్రహాలు సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలాగే చెక్కారట ఇది. స్వామివారి చేతిలో గద, అమ్మవారు నిల్చొని ఉన్నారు. శంకు చక్రాలు ఉన్నాయి ఇక్కడ శంకు చక్రాలు, స్వామివారి చేతిలో గద. అంటే మరి సత్యనారాయణ స్వామియా మరి ఏ స్వామి కరెక్ట్గా నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్కటి మీకు చూపిద్దామని నేను చాలా చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. మీరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇద్దరు అమ్మవార్లు అటు ఇటు ఉన్నారు. విష్ణుమూర్తి రూపంలో ఉన్నారు స్వామివారు. స్వామివారు, అమ్మవార్లు ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ఇంతగానో ఇన్ని విగ్రహాలు ఉన్నాయని నాకు కూడా తెలియదు అసలు. మీకు కూడా ఏమన్నా తెలిస్తే ఈ విగ్రహాల విషయంలో ఇక్కడ మీ ఊర్లో కూడా ఎలాంటి విగ్రహం ఉందో ఒకసారి చెప్పండి. ఆ విగ్రహం ఏమన్నా ఇక్కడ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. కంపల్సరీగా ఏదో ఒక విగ్రహం ఉండే ఉంటుంది. అసలు నేను కూడా మొత్తం తీయలేకపోయాను, అంత కష్టమైంది. చూసినప్పుడల్లా చూస్తూనే ఉండిపోయాను అక్కడే. ఆల్మోస్ట్ ఈ విగ్రహాలు తీయడానికి దాదాపు గంట పట్టిందండి నాకు అయితే. ఇలా ఉన్నాయి పైన గోపురాలు అండి. ఆ గుడికి సంబంధించిన గోపురాలు అన్నమాట అవి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అలా తీసుకుంటూ వెళ్ళాను గోపురాలు ప్లస్ విగ్రహాలని. చాలా బాగా అనిపించింది నాకైతే. చూశానండి విగ్రహాలు ఎంత బాగున్నాయి చూడండి. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, అక్కడ దేవతలు, అమ్మవార్ల రూపాలు చాలా చాలా బాగా అనిపించింది ఈ విగ్రహం కూడా. అది ఎక్కడుందో మీకు తెలిస్తే చెప్పండి నాకు కంపల్సరీగా.
అనుకోవద్దు, అలా తొందర తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే 108 విగ్రహాలు ప్రతి ఒక్కటి డీటెయిల్గా తీయాలంటే కొంత కష్టం అనిపించింది. అందుకోసం అన్నీ చూపించాలి, బట్ అంత డీటెయిల్గా చూపించలేకపోయాను, ఏమనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి నరసింహ అవతారం. ఒకటి మాత్రం చెప్పగలనండి, కంపల్సరీగా మీరు యాదగిరి గుట్టకి మీరు వెళ్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కంపల్సరీగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది, అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఎంతమంది ఉన్నారో దేవతలు స్వామివారి ముందు, చాలా బాగుంది. చూశారు కదా, ఇక దాని విశిష్టత గురించి అక్కడ ఉన్న ఒక స్వామివారు చెప్పారు, వినండి. శ్రీమాత్రే నమః. యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి లోటస్ దేవాలయంలో శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని మాత నగరేశ్వర స్వామి మరియు అమ్మవారు వాసవి మాత, ఇక్కడ వచ్చేసి వీర వెంకట సత్యనారాయణ స్వామి, దశభుజ ఆంజనేయ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామివారు మరియు అయ్యప్ప స్వామివారు, రాహుకేతు దేవాలయం, అశ్వత్థ నారాయణ దేవాలయంలో గల ఈ దేవాలయం విశిష్టమైన ప్రాశస్త్యం కలిగినట్టుది. ఈ దేవాలయంలో మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే దశభుజములతోటి త్రినేత్రములతోటి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. వారికి మీరు కోరుకున్న కోరికలను ఒక చిట్టి మీద రాసుకొని ఒక 11 ప్రదక్షిణాలు చేసి మీ కోరిక నెరవేరిన తర్వాత దేవాలయంలో మీ యొక్క మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే దేవాలయంలోకి వెళ్ళే ముఖద్వారంలో ఏడు గోపురాలతోటి దశావతారాల రూపాలు ఇక్కడ ఉన్నాయండి. ఎక్కడ అంటే ఇంత మినియేచర్గా ఎక్కడ టెంపుల్ నిర్మించి లేదు. ఈ టెంపుల్ చూసినట్టయితే మీకు లోటస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైన పత్రాలు కలిగినటువంటి దేవాలయము. 8 మంది అమ్మవార్లను లోటస్లో వాళ్ళు తీసుకొని విశ్వజనని పరాశక్తి అమ్మవారిని వీళ్ళు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి 7 లోకాలు, సువర్ణలోకం, తామ్రలోకం, వెండి, పచ్చలు, ఇటువంటి అన్ని ఒక విశిష్టమైన మహాభారతం, భాగవతం ఇత్యాది ఇతిహాసాలు అందులో ఉన్నాయి. చిన్నపిల్లలకు మన సంస్కృతిని తెలియజేయడానికి ఈ ఒక్క దేవాలయం చూపించడం సరిపోతుంది. ఎందుకంటే క్షీరగర సముద్రం మదించినప్పుడు ఏమేమి ఏమొచ్చినాయి, అందులో దేవతలు ఎంతమంది వచ్చారు, రాక్షసులు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ యొక్క టెంపుల్ చూస్తే మీకు సరిపోతుందండి. ఈ లోటస్ టెంపుల్ దేవాలయాన్ని అందరు దర్శించి స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. విన్నారు కదా స్వామివారి మాటలు. ఇక పక్కనే ఉన్నదండి, ఇది అయ్యప్ప స్వామి గారి క్షేత్రం అనమాట. అది అక్కడ మండపము, చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. అక్కడే మన హనుమాన్ విగ్రహం ఉందండి. చూడండి ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉందో. పది చేతులు అనమాట, 10 చేతులు ఉన్న హనుమాన్ విగ్రహం. చాలా చాలా బాగుంది చూడడానికి. ఇలా ఉంది, బాగుంది కదా. సో మీరు ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, గ్యారంటీగా తప్పకుండా మీరు యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు కంపల్సరీగా వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ చందు బిజుగా. థ్యాంక్ యూ.